ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు, విత్ సెల్ఫ్స్ అవన్నీ ఇస్తున్నారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ సెల్ఫ్స్ అని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అంటే కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసి మనకి ఇస్తారు ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే. అండ్ ఇటు మనకు బాల్కనీ అండి, బాల్కనీ కూడా మంచి గ్లాస్ డోర్ తోటి మనకు బాల్కనీ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు ఫ్లోర్కి కూడా మంచి స్పేషియస్గా ఉండే విధంగా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. మీకు ఇన్సైడ్ ఒకసారి చూపెడతాను, ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి ఏంటి అని మనం ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు కిచెన్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనం వుడెన్ వర్క్స్ అవన్నీ చేయించుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారు. మనకు వాషింగ్ మిషన్ డ్రెస్సెస్కి అన్నిటికీ ఉండే విధంగా. ఇటువైపు చూడొచ్చండి, మనకు చూసుకున్నట్టయితే మనకు బిల్డింగ్కి మధ్యలో గ్యాప్ కానీ అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగా ఉండే విధంగా మనకి ఇచ్చారనమాట. మీరు ఇప్పుడు పైన చూడండి, పైన కనుక చూసుకున్నట్టయితే మంచి వెంటిలేషన్ ఉండే విధంగానైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టోటల్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఇది బెస్ట్గా ఉండేట్టుగానైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకు కనెక్టివిటీ పరంగా కూడా ది బెస్ట్గా ఉంటుంది. ఇటు అల్వాల్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంకా మిగతా మాస్టర్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కామన్ వాష్ ఏరియా అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకు వెస్ట్రన్ స్టైల్లో కామన్ వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ విత్ ఇక్కడ మనకు వీళ్ళు కబోర్డ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ ఓపెన్ స్పేస్ అయితే ఇచ్చారండి. అంటే చిన్న కబోర్డ్ సెటప్ అలాంటిది ఏదైనా పెట్టుకొని ఇక్కడ మనకు వాష్ ఏరియాకి కూడా యూజ్ అయ్యే విధంగా మంచి స్పేషియస్గా ఉండే విధంగా మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వెంటిలేషన్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్గా ఉండే విధంగానైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారండి. మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ స్టేయింగ్ పరంగా కానీ అల్వాల్ ఏరియాలో కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు సికింద్రాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు మెట్రో వస్తుంది కాబట్టి అక్కడ మెట్రో కనెక్టివిటీ వల్ల ఏంటంటే మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా ది బెస్ట్గా ఉండే విధంగా అల్వాల్ అయితే ఉంటుంది. ఇటు మన కరీంనగర్ ఈ హైవే ఇవన్నీ వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ అల్వాల్ ఏరియా కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకు కొన్ని ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. వాటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్ని కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. బేసిక్గా ఏంటంటే డైరెక్ట్ కంపెనీ నుంచి, అంటే ఏదైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళే డైరెక్ట్ సేల్ చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా బిల్డర్స్ నెంబర్స్ ఉంటాయి కింద, వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు మీకు డైరెక్ట్గా ప్రాజెక్ట్ సంబంధించిన ఫైనల్ ప్రైస్ ఎంతవరకు రాగలుగుతుంది, ప్రైజింగ్ ఏ విధంగా ఇస్తామో, మనము ఇన్సైడ్ ఏమేమి ఇవ్వగలుగుతామో అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్టుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్